ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్పండి, అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంఛ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుసే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నిగమకల్పతరోత్కలితం ఫలం సుగముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నక్షికీం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నిత్యం భగవత్ సేవ తరగతికి భక్తులందరికీ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపగత స్వామి గురు మహారాజు వారికి, వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ విపిన రామచంద్ర ప్రభు, పూజ్య శ్రీ జయ గోవింద్ ప్రభు అందరికీ వైష్ణవ దండవత్ ప్రణామాలు. మీకు కూడా అందరికీ ప్రణామాలు. శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 8వ అధ్యాయము. అధ్యాయము నామము నృసింహదేవుడు దానవరాజును దునుమాడుట. శ్లోకం సంఖ్య 37, 39. తత్రోపవ్రజ విభుతా బ్రహ్మేంద్ర గిరీశాదయః ఋషయః పితరః సిద్ధా విద్యాధర మహోరగాః మానవః ప్రజానాం పతయో గంధర్వాప్సరచానురాః యక్షాః కిం పురుషాస్తాథా వేతాళాః సహ కిన్నరః తే విష్ణుపార్షదాః సర్వే సునంద కుముదాదయః మూర్ధ్ని పద్నా బద్ధాంజలిపుటా ఆసీనం తీవ్రతేజసం ఈడీరే నరశార్ధూలం నాతి దూరచరాపృత. ప్రతిపదార్థము. తత్ర అచట ఆకాశమునందు ఉపవ్రజ వారి వారి విమానములలో వచ్చి విబుధాః దేవతలందరూ బ్రహ్మ ఇంద్ర గిరీశ ఆదయః బ్రహ్మ ఇంద్రుడు శివుడు మున్నగువారు, ఋషయః ఋషులు, పితరః పితృలోకవాసులు, సిద్ధాః సిద్ధలోకవాసులు, విద్యాధర లోకవాసులు, మహా ఊరగః నాగలోకవాసులు, మనవః
మనువులు ప్రజాన ఇతర లోకములందలి జీవుల యొక్క పతయ ప్రముఖులు గంధర్వలోకవాసులు అప్సరసలు చాణరాహ చాణరులు యక్షాహ యక్షులు కిం పురుషులు తాత వత్స వేతాళురు సహ కిన్నరులతో పాటు తే వారు విష్ణు పార్షదాహ వైకుంఠ లోకములందలి విష్ణు పార్షదులు సర్వే అందరూ సునంద కుముద ఆదయ సునందుడు కుముదుడు మున్నగువారు మూర్ధ్ని శిరము పైన బద్ధ అంజలి పుటాహ చేతులు జోడించి నిలిచి ఆసీనం సింహాసనముపై ఆసీనుడై ఉన్నట్టివాడు తీవ్ర తేజసం దివ్యమగు మహాతేజమును ప్రకాశింపజేయుచు ఈడిదే వందనములు అర్పించిరి నరశార్ధూలం సగము నరుడు సగం సింహముగా అవతరించిన భగవానునికి నా అతి దూరచరాహ దగ్గరగా వచ్చి పృథక్ వేరువేరుగా భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. ఇక్కడ దీని యొక్క భావం చెప్తున్నారు. ఈ 3 శ్లోకాల యొక్క భావము ధర్మరాజ్ అంటే ఇక్కడ నారద మహర్షి ధర్మరాజు చెప్తున్నారు అనమాట. ఈ నరసింహదేవుడి యొక్క ఆవిర్భావం గురించి, మరి ప్రహ్లాదుని ఏ విధంగా ఆయన మరి కృప చూపారని చెప్పేసి విషయం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ధర్మరాజా, పిదప దేవతలందరూ ఆ దేవదేవుని చెంతకు చేరిది. ఇక ఎప్పుడైతే నరసింహదేవుడు మరి ఈ హిరణ్యకశ్యపుని ఎప్పుడైతే దుర్ముల అంటే ఆయనని పెలికలు అంటే మీ ఒక బట్ట పెళ్లిగా ఒక వస్త్రాన్ని ఎట్లయితే చిన్న చిన్న పిల్లకలుగా ఎట్లయితే చించేసేస్తారో ఆ విధంగా చించేశాడు. అంతే, కడుపును చింపేసి మొత్తం లోపల ఉండే బాడీలో పాటలన్నీ తీసేశాడు అనమాట. కాబట్టి ఆ విధంగా అంత కోపంగా నరసింహస్వామి మరి ఆయన అంటే హిరణ్యకశ్యపుని సంహారం అయిపోయినాక అందరూ వచ్చేసి దేవతలంతా ఏ విధంగా వచ్చారనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి పిదప దేవతలందరూ ఆ దేవదేవుని చెంతకు చేరేది. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, ఋషులు, పితృలోక వాసులు, సిద్ధలోక వాసులు, విద్యాధరులు, నాగలోక వాసులు వారి యందుండిది. మనువులు ఇతర లోక ప్రముఖులు కూడా నరసింహదేవుని దరిచేరిది. అప్సరసలు, గంధర్వులు, చాణరులు, యక్షులు, కిన్నరులు, వేతాళురు, కింపురుష లోకవాసులు, సునంద కుముదాది విష్ణులోక పార్షదులు కూడా ఆ దేవదేవుని చెంతకు చేరిరి. తీవ్ర తేజస్సుతో వెలుగొందుచున్న నృసింహ భగవానిని దరిచేరి వారందరూ అంజలిబద్ధులై వేరువేరుగా స్తుతింపసాగిరి. ఇక నరసింహదేవుడి యొక్క స్తుతి ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడు, ఎవరు నారద మహర్షి చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే భక్త ప్రహ్లాదుని మరి కృప చూపడానికి తన తండ్రి అయినప్పటికీ దానవుడైన హిరణ్యకశ్యపుడు మరి ఎన్నో హింసలు చేస్తాడనమాట. హింసిస్తాడు కన్న బిడ్డనే. ఎందుకంటే హరి నాకు వైరి, కాబట్టి నా శత్రువు నువ్వు హరినామం నారాయణ నారాయణ చెప్పి పలుకుతున్నావు నీవు, కాబట్టి ఆ నామం మానవా అంటే నేను మానని అంటాడు అనమాట కదా. ఊపిరైనా వదిలేస్తా కానీ హరినామాన్ని నేను వదలని చెప్పేస్తాడు ప్రహ్లాదుడు. కాబట్టి నీకెంత ధైర్యము, నన్ను చూసి ముల్లోక వాసులంతా అన్ని లోకాల వాళ్ళు భయపడతారు, నన్ను చూసి గజగజ వణుకుతారు, నన్ను ఎవరు ఎదిరించలేరు. మరి చిన్న పిల్లవాడు 5 ఏళ్ల బాలుడు నీకెంత ధైర్యము, ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది నీకు? నాకు ఆ నామం మానని చెప్పేసి అంటే ఎవరైనా సరే మారి నా నామం జపిస్తారు, నమో హిరణ్యకశ్యపాయ నమః అని చెప్తారు నాకు. నువ్వేమో నాకు ఎదురు తిరిగేసి ఓం నమో నారాయణ అని చెప్తున్నావు, నువ్వు నారాయణ మంత్రం వదలని చెప్తున్నావు అని చెప్పేసి ఇంకా ఎన్నో విధాలుగా ఎందుకు నీకెంత ధైర్యము, ఎవరు నీ వెంట ఉన్నారంటే నా వెంట ఎవరున్నారు అంటే కృష్ణుడు నన్ను చెప్తారనమాట. కాబట్టి కృష్ణుడికి నమయ భక్త ప్రణశతి అని చెప్పినాడు, కృష్ణ భక్తుడికి నాశం లేదని చెప్పేసి. కాబట్టి భగవంతుడి యొక్క భక్తులకి నాశం లేదు. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో కృష్ణుడి మాదిరిగా ఎంతో ఆకర్షణగా అద్భుతంగా అందంగా అందరినీ ఆకర్షిస్తాడు, అందరికీ ఆనందాన్ని ఇస్తాడు అనమాట.
తనని ఎవరైనా తిట్టినా ఏం బాధపడ్డాడు కానీ తన భక్తులైన తన తన భాగవతుల్ని ఎవరైతే గనక హింసిస్తే గనక ఆయన ఎట్లా అవుతాడంటే గనక ఉగ్ర నరసింహస్వామి రూపంలో వచ్చేసి ఏమి చించేస్తాడంతే, ఏం లేదు. ఆ విధంగా అవతరించి మరి నరహరి కదా, సగము అంటే దేహమంతా మానవ నరుడి మాదిరిగా శిరస్సు మాత్రమే మరి సింహములాగా మరి ఆ విధంగా వచ్చేసి నరహరి రూపంలో వచ్చేసి, అందుకంటే ఆ వరం ఆ విధంగా బ్రహ్మ ఇచ్చింటాడు కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఆయనని మరి కడ తీరుస్తాడనమాట. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళంతా వచ్చేసి దేవతలంతా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మరి చాలా బాధలు పెట్టింటారు ముల్లోక వాసులకు అందరికీ. ఎవరు? ఈ హిరణ్యకశ్యపుడు వరాల యొక్క బలంతో. కాబట్టి వరగరంతో ఆ విధంగా మరి ప్రవర్తించేసి అందరిని బాధ పెట్టినందుకు వాడు ఎప్పుడు చస్తాడని చెప్పేసి అందరూ కోరింటారు. కాబట్టి ఆ విధంగా ఆయనను ఎప్పుడైతే చంపేశాడో నరసింహస్వామి, వెంటనే వీళ్ళంతా వచ్చేస్తారు. కాబట్టి ఆ దేవదేవుడైన నరసింహ భగవానుడు చెంతకు చేరేది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? ధర్మరాజు చెప్తున్నాడు. దేవశ్రీనారదుడు, బ్రహ్మదేవులు, అందరూ బ్రహ్మదేవుడు, మరి ఇంద్రుడు అంటే స్వర్గరాజు, శివుడు, మరి కైలాసం నుంచి శివుడు వచ్చినాడు. తర్వాత ఈ ఋషులు కూడా వచ్చారు. తపోలోకం నుంచి, పితృలోకం నుంచి కూడా పితృలోక వాసులు, పితృదేవతలు వచ్చేసారు. మరి సిద్ధలోక వాసులు, సిద్ధులు, తర్వాత విద్యాధరులు, తర్వాత నాగలోక వాసులు, వాళ్ళంతా ఇక్కడ వీళ్ళలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇతర లోక ప్రముఖులు కూడా నృసింహదేవుని దరిచేరిది అంటే దిక్పాలకులు కూడా అనమాట. అన్ని దిక్కుల పాలకులు, తర్వాత అన్ని లోకాల పాలకులు, మరి ఈ విధంగా వచ్చేసి ప్రజాపతులు ఎవరైతే ఉంటారో ప్రజాపతులు వీళ్ళంతా వచ్చారనమాట. అందులో ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ మనువులు అని చెప్తున్నాడు. ఇక్కడ మనువులు అంటే ఇక్కడ మనకు ఇప్పుడు మనువు వచ్చేసి ప్రథమ మనువు స్వయంభవ మనువు. ఆ విధంగా 14 మంది మనువులు ఉంటారు. కాబట్టి మరి ఆ విధంగా వచ్చేసి మనువులంతా అక్కడికి ఆ కాలములో ఉండే మనువు, ఏ కాలము మనువు, ఆ మనువులకు సంబంధించి మానవులు ఆయన కూడా వచ్చేసారని చెప్తున్నారు. తర్వాత ఇతర లోక ప్రముఖులు కూడా అంటే ఇదే ప్రజాపతులు, వీళ్ళు ఇతర లోక పాలకులు, ఇతర లోక ప్రముఖులు, ప్రజాపతులు, తర్వాత నృసింహదేవుని దరిచేరి అప్సరసలు, తర్వాత గంధర్వులు, చానురులు, యక్షులు, కిన్నరులు, బేతాళులు, తర్వాత కింపురుష లోకవాసులు, తర్వాత సునంద కుముదాది విష్ణులోక పార్షదులు. వీళ్ళు విష్ణులోకములు విష్ణువుకు చాలా ప్రముఖమైన వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా వచ్చేసారంట. దేవదేవుని చెంతకు చేరేది తీవ్ర తేజస్సుతో వెలుగునుచున్న నరసింహ భగవాన్ని దరిచేరి వారందరూ అంజలిబద్ధులై వేరువేరుగా స్తుతింపసాగిరి. కాబట్టి దాంట్లో మొట్టమొదట బ్రహ్మదేవుడు స్తుతి చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇట్లు స్తుతించాను: హే ప్రభు, నీవు అనంతుడవు, నీ శక్తి దురంతమైనది, నీ కర్మలు ప్రకృతిచే ఏనాడును దూషితము కావు. కనుక నీ శక్తిని, అద్భుతమగు ప్రభావమును ఎవ్వడును గణింపజాలడు. భౌతిక గుణముల ద్వారా నీవు అవలీలగా ఈ విశ్వమును సృజించి పోషించి లయింపచేసినను గుణము చెడక మార్పు రహితముగా నిలిచియుందువు. అట్టి నీకు ఇవే నా వందనములు. ఇక ప్రభుపాద భాష్యం చెప్తున్నారు: భగవంతుని కార్యములు సదా అద్భుతములై ఉండును. కాబట్టి బ్రహ్మ చెప్పినాడు ఇక్కడ. ఏం చెప్పాడంటే, హే ప్రభు, నీవు అనంతుడవు. కాబట్టి భగవంతుడు అనంతుడు. అనంతుడు అంటే అర్థం ఏమి? అంటే అంతు లేదు, అంటే ఇంత ఉంటాడని చెప్పి చెప్పడానికి లేదనమాట. ఎంతైనా ఉంటాడు ఆయన. మనము ఇంత ఉంటాడనుకుంటే కనుక దానికి ఇంకా 10 అంగుళములు హెచ్చుగా ఉంటాడంట. మన లెక్కకు అంటే అనంతం అంటే ఇన్ఫినిటీ అంటాం కదా ఇంగ్లీష్ లో. అనంతం అంటే లెక్క లేనంత, అంటే ఆ విధంగా అంతా వ్యాపించి ఉంటాడు ఆయన, అనంతుడు అంటాడు. కాబట్టి అంటే అంతకంటే పెద్దవాళ్ళు, అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉంటారు? కాబట్టి నీ శక్తి దురంతమైనది. అంటే ఆయన యొక్క శక్తి ఎటువంటిది అయితే గనక అందరికంటే మించిన శక్తి ఆయనకు ఉంటుందన్నమాట. కాబట్టి ఆ శక్తిని ఎదుర్కోవాలంటే అంతకంటే అధికమైన శక్తి ఎవరి దగ్గర ఉంటుందా అంటే ఉండదు.
కాబట్టి అటువంటి దురంతమైన శక్తి గల శక్తివంతుడు నీవు అని చెప్పి భగవంతుడు చెప్తాడు. నీ కర్మలు ప్రకృతిచే ఏనాడును దూషితము కావు. కాబట్టి భగవంతుడి యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో, మనమైతే గనక ఇది మనది పంచభౌతిక దేహం కాబట్టి మనం చేసే కర్మలు మరి ప్రకృతికి ఆ చేత దూషితమైనవే ఉంటాయన్నమాట. అంటే కలుషితమై ఉంటాయి. కానీ భగవంతుడి వాళ్ళ విధంగా ఉండవన్నమాట. కాబట్టి అదే చెప్తున్నాడు. కాబట్టి నీ కర్మలు ప్రకృతి ఏనాడు దూషితం కావు కనుక నీ శక్తిని అద్భుతముకు ప్రభావమును ఎవడను గణింపలా జాలడు. కాబట్టి ఎవరైనా లెక్క వేస్తారా అంటే గనక ఎవరు లెక్కించలేరు భగవంతుడి యొక్క శక్తిని కానీ ఆయన యొక్క ప్రభావమును కానీ. కాబట్టి ఆ విధంగా భౌతిక గుణముల ద్వారా ఏవైతే నీవు అవలీలగా ఈ విశ్వమును సృజించి పోషించి లయింపజేసినను గుణము చెడక మార్పు రహితముగా నిలిచి ఉందుదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది భౌతిక గుణములతో ఏర్పడుతుంది. ఈ భౌతిక జగత్తు అనేది 24 తత్వాలతో ఏర్పడుతుందని చెప్పేసి గతంలో చెప్పుకున్నాం. కాబట్టి ఈ అన్ని భౌతిక మహత్తత్వం అని చెప్పేసి అంటారు. ఈ మహత్తత్వంలో 24 ఇవి తత్వాలు ఉంటాయన్నమాట. ఆ 24 తత్వాలతో భౌతిక దేహం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఏర్పడే ఈ 24 తత్వాలతో ఏర్పాటు చేయబడిన ఈ భౌతిక జగత్తును, ఇటువంటి జగత్తులు కోటాను కోట్లను మీరు అవలీలగా సృష్టించగలరు. తర్వాత దానిని మరి పోషించగలరు. తర్వాత దానిని లయం కూడా చేయగలరు. అంత సమర్థులు మీరు, అంత శక్తివంతులు మీరు అని చెప్పేసి అన్నాడు అనమాట. కానీ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ మీరు మరి మార్పు రహితముగా నిలిచి ఉంటారు. అదే మనము బద్ధ జీవులు అయితే, మనము భౌతిక జీవులు అంటే మనమైతే ఆత్మలు ఎవరైతే ఉన్నామో కాబట్టి ఆయన యొక్క అంటే మాయాశక్తి యొక్క ప్రభావం పైన ఉంటుంది అంటే ఎందుకంటే ఉండదు. అంటే కాబట్టి మాయాదేవి నీ సృష్టి చేసింది ఎవరు? కృష్ణుడే. కాబట్టి ఆయనే నియామకుడు. కాబట్టి ఆయన చెప్పినట్టు మాయాదేవి వినాలి, అంతేగాని మాయాదేవి చెప్పినట్టు కృష్ణుడు వింటాడా? వినడు. కాబట్టి కృష్ణుడి పైన ప్రభావం ఉంటుంది అంటే ఉండదు. అందుకే ఈ భౌతికము యొక్క ఈ భౌతిక జగత్తు అంటే ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక జగత్తు ఈ విశ్వం ఏదైతే ఉందో ఇటువంటివి చాలా సృజించినారు. తర్వాత సృజించేది ఎవరు? కృష్ణుడే. మరి పోషించేది ఎవరు? కృష్ణుడే. తర్వాత లయింపజేసేది ఎవరు? కృష్ణుడే. కాబట్టి ఆ విధంగా అన్ని పనులు చేసినా కూడా ఈ భౌతిక జగత్తులో మనతో పాటు ఉన్నప్పటికీ కూడా మనమైతే గనక గుణములతో కలిగి ఉంటాం, త్రిగుణాలు కలిగి ఉంటాం. కానీ ఆయన గుణరహితుడు. ఆయన ఎవరు? భగవంతుడు ఎవరు? గుణరహితుడు. ఆయనకి గుణము అంటే ఏం గుణము? త్రిగుణాలతో ఉండని వారు. కాబట్టి ఆయన గుణరహితుడు, నిర్గుణుడు. ఆయన ఎవరు? భగవంతుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా చెడక మార్పు రహితముగా నిలిచి ఉండువు అని చెప్తున్నాడు ఇక్కడ. అట్టి నీకు ఇవే నా వందనములు అని బ్రహ్మదేవుడు మరి నరసింహ భగవానుడితో స్తుతి చేశాడు ఈ శ్లోకములో. ఇక ప్రభుపాదుల భాష చెప్తున్నాడు, భగవంతుని కార్యములు సదా అద్భుతములై ఉండును. స్వపార్షదులైన జయ విజయులు అంతరంగిక సేవకులే అయినను శాపమునకు గురి అయి అసురదేహములను పొందవలసి వచ్చను. ఇక సనత్ కుమారుల యొక్క శాపం వలన మరి తన యొక్క పార్షదులే వాళ్ళు పాపం ద్వారపాలకులు, జయ విజయులు, చిన్నపిల్లలని చెప్పి చిన్న చూపు చూసినందుకు ఈ వైకుంఠంలో వైషమ్యం ఉండాల్సింది ఎవరికి? దానవులకు కదా, దైత్యులకు కదా. కాబట్టి మీరు విష్ణులోకంలో ఉండే విష్ణుపార్షదులు ఇటువంటి వైషమ్యం ఎందుకు కలిగి ఉన్నారు మీరు అని చెప్పేసి ఈ చిన్న పిల్లలైన సనత్ కుమార్ శపిస్తారనమాట. భగవంతుడు దర్శనం, హరి దర్శనం చేసుకోవడం చేయనీయకుండా మమ్మల్ని అడ్డగిస్తారా, చిన్నపిల్లలు చెప్పి చిన్న చూపు చూస్తారా అని చెప్పేసి ఆ విధంగా విష్ణులోకంలో ఉండే పార్షదులకు శాపము వచ్చినందువల్ల జయ విజయులు ఏమైనారు? 3 జన్మాలలో ఇప్పుడు మొదటి జన్మ వచ్చేసి ఇది హిరణ్య కశ్యపుడు, హిరణ్యాక్షుడుగా ఉన్నారు. కాబట్టి హిరణ్యాక్షుని ఆల్రెడీగా వరాహావతారం తీసుకొని ఆయనని
ఆయన యొక్క శాపాన్ని తీసేసినాడు అంతే. అంటే ఏమి? దళిత హిరణ్య కశ్యపో మనం చెప్తాం కదా, నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకశిపో రక్ష, రక్షించినావు నువ్వు అంటాడు. ఎందుకంటే ఇది తండ్రి యొక్క శిక్ష, రక్షణ అవుతుంది బిడ్డలకి. తండ్రి యొక్క శిక్ష ఏమవుతుంది బిడ్డలకి? రక్షణే అది. కాబట్టి హిరణ్యకశిపో రక్ష అని చెప్పినాడు అక్కడ. కాబట్టి ఆ విధంగా నీవు అక్కడ వరాహస్వామి అవతారంలో వచ్చేసి హిరణ్యాక్షుడిని రక్షించినావు, నరసింహస్వామి అవతారంలో వచ్చేసి హిరణ్యకశిపుని రక్షించినాడు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా రక్షిస్తాడు భగవంతుడు. ఎందుకంటే తన పార్షదులే కాబట్టి, తన లోకానికి మళ్ళీ తీసుకువెళ్ళాలి కాబట్టి. కాబట్టి ఆ విధంగా తన అంతరంగికుల యొక్క శాపాన్ని మరి అసుర దేహాలలో ఉన్న వాళ్ళని ముక్తిని కలిగించినాడు అంతే. కాబట్టి ఆ విధంగా రక్షించినాడు. కాబట్టి ఇక అట్టి దానవ వంశమున కూడా మరి దానవ వంశం అయినప్పటికీ అట్టి మరి హిరణ్యకశ్యపుని గర్భంలో అంటే కొడుకుగా ఎవరు పుట్టాడు? ప్రహ్లాద్ మహారాజు పుట్టినాడు, భక్త ప్రహ్లాదుడు కాబట్టి జన్మించాడు. కాబట్టి భాగవతుని మహాభాగవతుని నైజం ఎట్లుండునో చూపుట జరిగాను. కాబట్టి భక్త ప్రహ్లాదుడు వచ్చేసి మహాభాగవతుడు ఆయన. కాబట్టి దానవ వంశములో ఉన్నంత మాత్రాన ఆయన ఆ దానవుల యొక్క లక్షణాలు ఆయనకు రాలేదు. ఎందుకంటే తల్లి గర్భములో కయాదు గర్భములో ఉన్నప్పుడే మరి దేవర్షి నారదుల యొక్క ముఖత ఆయన భాగవతుని శ్రవణం చేశాడు కాబట్టి మహాభాగవతుడు అయిపోయినాడు అనమాట. కాబట్టి పిల్లలకు కూడా అదే బోధించినాడు అక్కడ పాఠశాలలోన, గురుకులంలోన. కాబట్టి ఆ విధంగా కాబట్టి మహాభాగవతులు యొక్క ప్రభావము మరి మీ యొక్క ప్రభావమే వాళ్ళది అని చెప్తున్నాడు కదప. ఇక పిదప భగవానుడు నృసింహదేవునిగా ఆవిర్భవించి హిరణ్యకశ్యపుని దునుమాడాను. భగవత్ సంకల్పం వలననే అతడు అసురునిగా జన్మింపవలసి వచ్చాను. కాబట్టి ఆ విధంగా అసురుడుగా జన్మించడానికి కారణం ఏంటంటే ఏమి? భగవంతుడే. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకు కారణం, అన్నిటికీ కారణం ఎవరై అంటే నీవే కృష్ణ, నీవే కృష్ణ, అన్నిటికీ కారణం నీవే. కాబట్టి ఒకడికి నా అసురుడి యొక్క జన్మ వచ్చింది అంటే కూడా దానికి కారణం ఏమిటంటే అంత నీవే. ఇదంతా జగన్నాటక సూత్రధారి, నీవు అంత నాటకం ఆడిస్తావు మాతోటి, మమ్మల్ని పావులుగా చేసి ఆడుకుంటున్నావు కృష్ణ నువ్వు అని చెప్పి చెప్తారన్నమాట ఇక్కడ భక్తులు కదా. అంతే కదా, మనమంతా ఏమి పావులు అంతే, అంటే పాత్రలు అంతే. ఈ నాటకం ఇది ఒక రంగస్థలం, ఇది రంగస్థలి, ఇది ఈ భౌతిక జగత్తు కూడా. కాబట్టి ఆ విధంగా చేసినావు. పిదప భగవాను నృసింహదేవునిగా ఆవిర్భవించి హిరణ్యకశ్యపుని దునుమాడాను. భగవత్ సంకల్పం వలననే అతడు అసురునిగా జన్మింపవలసి వచ్చాను. ఇది ఎవరి సంకల్పం అండి? భగవంతుడి సంకల్పమే. ఆ సనత్ కుమారులు చేత మరి శాపం ఇప్పించింది ఎవరంటే వాళ్ళ శాపం ఇప్పించింది కాదు, ఆయనే ఇచ్చినాడు. ఎట్లు ఇచ్చినాడు ఆయన? ఆయన లోపల ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? లోపల హృదయస్థ పరమాత్మగా ఉన్నాడు కదా. చైత్య గురువుగా, చిరుదక సాయి విష్ణువుగా, అంతర్యామిగా, అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నట్టు అంతర్యామి అంతరాత్మగా ఎవరు? అంతరాత్మ అంటే ఎవరంటే భగవానుడే. హృదయస్థ పరమాత్మగా ఉండే ఆ భగవానుడే. ఆయన గనక ఆజ్ఞ ఇస్తే తప్ప మనము మాట్లాడలేం, మనము చూడను లేము, వినను లేము కదా. కాబట్టి ఈ నాలుక కూడా పలకలేదు. కాబట్టి ఆ విధంగా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ సనత్ కుమారుల రూపంలో ఉండే ఆ బాలలు ఏం చేసినారు? శాపించినారు అనమాట. కాబట్టి ఇదంతా ఎవరి కారణ? ఎవరిది? ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే ఆయనే, భగవంతుడే. కాబట్టి నీ యొక్క మరి భగవంతుడి సంకల్పం వలననే ఇవన్నీ జరుగుతాయన్నమాట. కనుక ఆ దేవదేవుని దివకర్మల ఎవరు తెలుసుకొనగలరు? కాబట్టి మనకు సాధ్యమవుతుందా ఆ దేవదేవుడి యొక్క కర్మలు తెలుసుకునేది? ఆయన ఏం చేయాలి తెలుసుకున్నాడో, దివ్య కర్మలు ఎటువంటివో, ఎప్పుడెప్పుడు ఏం చేయాలనుకున్నాడో మనకేమైనా ఎరుకన్నా? మనకు లేదు, ఎవరికి సాధ్యం కాదు. నిజమునకు భగవంతుని దివ్య కర్మల మాట అటుంచి అతని సేవకుల కర్మలను లైనను ఎవడును తెలుసుకొనజాలరు. అంతవరకు భగవంతుడు దాకా ఎందుకు? ఆయన పార్షదులు ఉంటారు, ఆయన సేవకులు ఉంటారు. పార్షదులు, సేవకులు. మరి భగవంతుడి పార్షదులైన ఎవరైతే ఉంటారో ఆ కింకరుల యొక్క
మరి వాళ్ళ యొక్క కర్మలు కూడా మనం తెలుసుకోలేం. వాళ్ళ యొక్క వాళ్ళు చేసి వాళ్ళు ఎటువంటి పనులు చేయగలరు. మరి ఆ భగవంతుడి యొక్క సేవకులు విష్ణు లోకంలో ఉండే మరి ఆ విష్ణు పార్షదులు మరి ఎటువంటి కర్మలు చేస్తారనేది కూడా మనము తెలుసుకోజాలం. భగవంతుడి దాకా కాకుండా ఆయన సేవకుల యొక్క కర్మలు కూడా మనము తెలుసుకోవడానికి మనకంత జ్ఞానము అంత శక్తి మనకు లేదు. ఎప్పుడు తెలుసుకుంటామంటే భగవంతుడు గనక ఆయన సంకల్పంతోటి మనకు ఆ శక్తి ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు తెలుసుకుంటాం అంతే. ఇవ్వకపోతే కనుక మనం తెలుసుకోలేం అంతే. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అందువలనే చైతన్య చరితామృతము మధ్యలీలో 23 అధ్యాయం 39 శ్లోకం నందు తాన్రవాక్య క్రియా ముద్ర విఘ్నేహ నా భూజుయా అని చెప్పబడినది. అంటే భగవద్దాసుల కర్మలను ఎవడను ఎరగజాలడు. భగవంతుడి యొక్క దాసులు మనమంతా ఎవరండి? దాసులు మనమంతా. బాస్ ఎవరు? కృష్ణ. బాస్ ఎవరు? కృష్ణ ఈజ్ బాస్, వేర్ ఆల్ ఆర్ దాస్. కాబట్టి భగవంతుడి దాసులు మనమంతా. కాబట్టి ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటేనే ఉండాలి మనం అంతే. దాసులు ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు యజమాని పేరు తెలిసే ఉండాల. కృష్ణ 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 అంటుండాలి అంతే. ఏమి అంతేకాని హరి బోల్. కాబట్టి ఆ విధంగా భగవంతుడి యొక్క దాసులు. కాబట్టి మనం భగవంతుడి యొక్క దాసులు యొక్క కర్మలు ఎవరు ఎరగజాలరు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? చైతన్య ప్రమాణాలు చెప్పినాడు ఇక్కడ. కాబట్టి అయినచో ఇక భగవత్ కర్మలను గూర్చి వేరుగా చెప్పున్నదేమున్నది అన్నారు అనమాట. ప్రభుపాదులు ఏమంటాడంటే భగవంతుడి యొక్క దాసుల గురించి కర్మలే మనము తెలియనప్పుడు తెలుసుకోలేనప్పుడు మరి భగవంతుడి యొక్క కర్మలు దివ్య కర్మల గురించి మనం ఎట్లా తెలుసుకోగలం చెప్పండి? అంత సులభమా? మనకి సాధ్యమా అది చెప్పి అంటున్నారు. కాబట్టి ఎవరు ఎరగగలరు ఆ దేవదేవుని శక్తులను అతడు ఏ విధంగా వర్తించుననే విషయమును ఎవ్వడును తెలుసుకొనజాలడు. ఇది ఎవరు చెప్తున్నారు? సృష్టికర్త బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఆది జీవుడు ఆయన కదా. ఫస్ట్ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి కమలం వస్తే ఆ కమలంలో ఉద్భవించే బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఇది. ఆయనే ఆది ఫస్ట్ మొదటి భౌతిక జీవి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన నీ కర్మలు మేము ఎరగలేము అంటున్నాడు. ఆ తర్వాత ఆయన సృష్టించిన వాళ్ళం మనమెంత చెప్పండి. కాబట్టి ఎవడు తెలుసుకోలేము. కనుక అతడు ఇచట దురంత శక్తి అని సంబోధింపబడినాడు. ఇక 41 శ్రీ రుద్ర ఉవాచ. ఫస్ట్ ఎవరు చెప్పినారు? బ్రహ్మదేవుడు చెప్పినాడు. ఇప్పుడు రుద్ర అంటే ఎవరు? శివుడు చెప్తున్నాడు. శ్రీ రుద్ర ఉవాచ అంటున్నాడు. ఈ పరమశివుడు పలికెను, యుగాంతమే నీవు క్రోధము చూపవలసిన సమయము. ఇక్కడ క్రోధంలో ఉన్నాడు ఎవరు? భగవానుడు నరసింహస్వామి. ఎట్లుంటాడు? ఆనందంగా ఉంటాడా? కృష్ణుడైతే ఆనందంగా ఉంటాడు. పిల్లల్ని గోపెట్టేసుకొని బాగా మధురంగా వాయించుకుంటూ ఎంత ప్రేమ కలిగి ఉంటాడు అన్నమాట కృష్ణుడు. అదే నరసింహస్వామి అయితే గనక క్రోధంలో ఉంటాడు. ప్రళయకాలములో ఉండే క్రోధం వచ్చినప్పుడు నాశనం చేయదు ఇదంతా మొత్తం అంతా అందరిని నేను చెప్పిస్తాను. ఎప్పుడైతే ఆ క్రోధం అటువంటి క్రోధము యుగాంతంలో రావాలి కదా కృష్ణ, నీకెందుకు వచ్చింది ఇప్పుడు అని చెప్పేసి అంటున్నాడు శివుడు. ఎవరితోనా? నరసింహ భగవానుడితోని. కాబట్టి శివుడు పలికాను, యుగాంతమే నీవు క్రోధము చూపవలసిన సమయము. ఓ దేవా భక్తవత్సల, తుచ్చుడగు హిరణ్యకశ్యపుడు ఇప్పుడు వధింపబడినాడు కనుక చెంతనే నిన్నాశ్రయించి నిలిచి ఉన్నట్టి అతని పుత్రుడగు ప్రహ్లాదుని దయతో రక్షింపుము. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నరసింహ భగవానుడు ఏమో హిరణ్యకశ్యపుని అయిపోయింది వధించినాడు. అయినా కూడా నరసింహస్వామికి కోపం తగ్గుతా ఉంది అంటే అదే అనమాట ఇక్కడ సమస్య అంతా. ఏ దేవతలు ఎంత కీర్తించినా కూడా అంత ఉగ్రంగా ఉన్నాడు ఆయన, కోపంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఎందుకు నాయన నీకు ఇంత క్రోధము? శాంతించు, ఇంకా అయిపోయింది కదా. నరసింహ ఆ హిరణ్యకశిపుని చంపేసినావు కదా, నీకు శాంతించు అని చెప్తున్నాడు. ఈ క్రోధముని చల్లార్చుకొని, క్రోధం చల్లార్చుకొని ఆయన పుత్రుడు ఉన్నాడు కదా ప్రహ్లాదుని, ఆయనను దయతో రక్షించున్నాయన అని చెప్తున్నాడు శివుడు. కాబట్టి ప్రభుపాదుడు చెప్తున్నాడు ఇక్కడ, భాష్యం చెప్తున్నాడు, భగవంతుడే ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్త. కాబట్టి ఈ భౌతిక జగత్తుకు సృష్టికర్త ఎవరు? బ్రహ్మదేవుడా? కాదండి, భగవంతుడే. బ్రహ్మదేవుడు గౌణ సృష్టికర్త, అంటే ఆయన చేత చేయించినాడు అంతే. కాబట్టి వెనకాల ఎవరున్నారు? తెర వెనకాల ఎవరున్నారు?
జగన్నాథుడు ఉన్నాడు, జగన్నాటక సూత్రధారి అంతా ఆయనే, వెనకాల ఉంటాడు, అంతా చేస్తాడు అంతే. కాబట్టి శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి అందుకే తెర వెనకాల పోతున్నాడు ఇప్పుడు కృష్ణుడు. కాబట్టి భగవంతుడి భౌతిక జగత్ సృష్టికర్త. ఇక ఆ సృష్టి విషయమైన సృష్టి స్థితి లయములు అనేది 3 కార్యములు ఉండును, అంతే కదా. ఏం కృష్ణ, ఏమేమి ఉంటాయి? ఫస్ట్ బ్రహ్మదేవుడు చేస్తాడు అన్ని 14 లోకాలు కదా. తర్వాత ఆ లోకాలు ఎవరెవరు ఉండాలా, ఏం పాపులు ఎక్కడ ఉండాలా, పుణ్యం చేసిన వాళ్ళు ఎక్కడ ఉండాలా, 50-50 చేసిన వాళ్ళు ఎక్కడ ఉండాలా అనేది ఇవన్నీ ఏర్పాటు చేసి ఆయా దేహాలు ఇచ్చేది ఎవరంటే బ్రహ్మ చేస్తాడు. కృష్ణుడు ఆ విషయం అంతా ముందు చెప్పింటాడు అనమాట ఆయనకి, కాబట్టి చేస్తాడు. కాబట్టి ఆ విధంగా సృష్టి చేసేది బ్రహ్మ. తర్వాత స్థితికారకులు ఎవరు? విష్ణువు. అంటే ఎవరు? క్షీరోదక సాయి విష్ణు. పాల సముద్రములపై ఉంటాడు కదా, పాల సముద్రంపై ఉంటాడు. పాలకడలిలో ఉండే శశశైనుపై శయనించిన ఓ దేవా, ఓ విష్ణు భగవాన, క్షీరోదక సాయి విష్ణువా, ఆయనే పోషకుడు అనమాట. ఆ తర్వాత ప్రళయ కాలంలో వచ్చేసి ఇంకా అందరూ ఆ లయం చేసి మరి కొత్త యుగం రావాలంటే ఏం చేయాలి? మొత్తం అంతా బ్రహ్మదేవుడు ఇంకా నిద్రపోవాలి, ఇంకా అంతే. 1000 కల్పములు కదా, బ్రహ్మదేవుడికి ఒక పగలు 12 గంటలు. ఆ తర్వాత ఏం చేయాలా? ఇదంతా మొత్తం బ్రహ్మాండం అంతా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి ఎంత. కాబట్టి ఆ విధంగా చేయాలంటే ఎవరు చేయాలి అంటే శివుడికి ఇచ్చేస్తాడు అనమాట, రుద్రుడికి ఇచ్చేస్తాడు అనమాట, ఇది లయం చేసేది. కాబట్టి ఈ 3 కార్యాలు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళని సృష్టి చేసింది ఎవరంటే ఈయనే, భగవంతుడే, కృష్ణుడే అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భగవంతుడే భౌతిక జగత్తుకు సృష్టికర్త. ఇక ఆ సృష్టి విషయమున సృష్టి స్థితి లయములనడి 3 కార్యములుండును. ప్రళయ సమయమున అనగా యుగాంతమునందు భగవానుడు కుపితుడగును. ఏమవుతాడు? కుపితుడు అంటే ఏమి? కోపం, చాలా కోపం వస్తుందట ఎప్పుడు? యుగాంతమున. ఎందుకంటే ధర్మములుగా బ్రతకండ్రా అంటే బతకడు అనమాట జనులు. భగవద్గీత ఇచ్చేసినాడు, ఏమి భాగవతం ఇచ్చేసినాడు, దాని ప్రకారం బతకండ్రా అంటే బతకడు. ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినాడు సినిమాలు, షికార్లు, ఎంజాయ్ చేయడాలు, గోవాకు పోవడాలు. కాబట్టి ఏదైతే ఉందో మద్యం, మాంసం, జుద్ధం, వ్యభిచారం, దీంట్లో మునిగేసి భగవంతుని జ్ఞాపం చేసేవాడు ఉంటాడు. ఇంకా ఎప్పుడు? యుగాంతములో అంతా పాపులే ఉంటారు. కాబట్టి భూదేవి ఏడుస్తుంది అనమాట, ఇంతటి ఘోరమైన పాపులు నేను భరించలేను, వీళ్ళందరినీ చంపే లయం చేయని చెప్తుంది అనమాట. అప్పుడు లయం చేస్తారు వాళ్ళందరి. మొత్తం ఏమొస్తుంది? ఫస్ట్ అనంతుడి కోపం వచ్చేస్తుంది. ఎవరు అనంతుడు అంటే? అనంతుడు అంటే ఎవరు కృష్ణ? ఆదిశేషుడు. ఆయన కోపం వస్తుంది. ఆయన నోట్లో నుంచి అగ్ని వదిలేస్తాడంతే. వదిలినమంటే ఆ అగ్నికి కాలి అంతా బూడిదైపోతారు అంతా. ఆ తర్వాత ఇంకా ఎవరైనా మిగిలింటే కనుక ఫస్ట్ నీళ్ళు వదిలేస్తాడంతే. నీళ్ళల్లో కొట్టుకొని పోవాల్సింది, అందరూ మునిగిపోయి చావాల్సిందే కొంతగా. రెండవసారి అగ్ని వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసి అన్ని లోకాలు ఒక్కొక్కటి చెప్పున సత్యలోకం వరకు నిలిచి ఉంటుంది. మిగతా లోకాలన్నీ ఈ విధంగా లయం చేస్తాడు అనమాట, భగవంతుడు చేస్తాడు ఇవన్నీ. కాబట్టి ఆ విధంగా కుపితుడైనప్పుడు అది శివుని ద్వారా ప్రకటమగును. కుపితుడయ్యేది ఎట్లా అంటే శివుడి ద్వారా. అనంతుడు కూడా చేస్తాడు, కానీ లయం చేసేది, ప్రళయం చేసేది ఎవరు? ప్రళయ కార్యం చేయదగిన వాళ్ళు ఎవరంటే శివుడికి రుద్రుడు ఇచ్చినాడు ఆ బాధ్యత. బ్రహ్మకు సృష్టి, విష్ణువుకు మరి స్థితి అంటే పోషణ భార్యం ఇచ్చినాడు. అలాగే వచ్చేసి మరి ఈ ప్రళయానికి ఎవరికి ఇచ్చాడంటే ప్రళయం సంబంధించిన బాధ్యత శివుడికి ఇచ్చాడు. కాబట్టి కనుక శివుడు రుద్రుడనియు పిలువబడును. కాబట్టి ఆయన లయం చేస్తారు. హిరణ్యకశ్యపుని వధించుటకు భగవానుడు గొప్ప క్రోధముతో అవతరించినప్పుడు ఎల్లరూ మిగుల భీతి చెందిరి. ఎంత క్రోధముతో వచ్చేస్తారంటే కనుక అందరూ భయపడతారంట. దేవతలు 14 లోకాలు అందరూ భయపడతారు. అందరూ భయంతో కంపించిపోతుంటారంట లోకాలు కూడా. అంత ఉగ్ర రూపముతో అంత కోపంగా వస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుని క్రోధ పాత్రను తాను వహింపవలసి ఉండునని అతడు చక్కగా ఎరుగును. కాబట్టి కాలము అనగా శివుడు, భైరవుడు అని అర్థం. ఇక కోపము అనగా అను పదము భగవానుని క్రోధమును సూచించును. ఈ 2 పదములు కలిసి కోపకాలము అను పదము యుగాంతమునకు అన్వయించును. ఈ కోపకాలం ఎప్పుడు రావాలా? అందుకే శివుడు చెప్తున్నాడు, ఇది యుగాంతం కాదు నాయన, నీ కోపం, నీ క్రోధం తగ్గించుకో అని చెప్తున్నాడు నరసింహ భగవానునికి. ఎవరు? శివుడు. కాబట్టి యుగాంతంలో రావాలి కదా కోపం, నాకు రావాలా?
ఏం కృష్ణ నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి శాంతించిన ఆయన అని చెప్తున్నాడు నరసింహ భగవాన్ని. కాబట్టి యుగాంతమునకు అన్వయించును. భగవానుడు మిక్కిలి కోపం కలవానిగా గోచరించినను వాస్తవమునకు భక్తుల ఎడ సదా అనురాగ పూర్ణుడై ఉండును. కాబట్టి భగవంతుడు ఎంత క్రోధముతో ఉన్నప్పటికీ భక్తుల విషయంలో ఎట్లుంటాడు? ఎంతో అనురాగపూర్ణుడై ఉంటాడనమాట. ఎంతో ప్రేమతో అనురాగం కలిగి ఉంటాడనమాట. అతడు అవ్యయాత్ముడు, ఏనాడును పతనం చెందనివాడు. అవ్యయుడు అంటే ఏమి? పతనం చెందనివాడు. వ్యయం అంటే ఏమి? ఖర్చయ్యేది, తరిగిపోయేది, తమిసిపోయేది, అయిపోయేది అని అర్థమట. అయిపోయేది. ఖర్చు చేస్తాం మన దగ్గర 100 రూపాయలు అయినా అనుకో, ఏం చేస్తాము? సాయంత్రం లోపల ఉంటాయి అవి? ఉండవు, జీరో ఉంటుంది జేబులోన. ఖర్చు ఉంటాయి అంటే వ్యయం అయిపోతుంది. అవ్యయుడు అంటే ఏమి? అట్లా ఆ విధంగా పతనం చెందనివాడు అంటే ఏమి? డబ్బులు అంతా జీరో వరకు వచ్చేస్తుంది. ఆ విధంగా వచ్చేసి భగవంతుడు ఇక్కడ వచ్చేసి ఆయనకి పతనం లేదు. అవ్యయుడు ఆయన అవ్యయుడు, ఏనాడును చ్యుతి లేనివాడు అని చెప్పి అంటాడు. అచ్యుతుడు, అవ్యయుడు, తర్వాత ఆ విధంగా అనంతుడు అని భగవంతుడు. కనుక కోపము కలవాడైనను భక్త వత్సలుని గాలారును. కాబట్టి ఆయన కోపం వచ్చింది, ఆయన కూడా ఏం చేస్తాడంటే భక్తులు దగ్గర ఉంటే కనుక భక్తవత్సలుడుగా ఆయన ఉంటాడు. కనుక సంపూర్ణ శరణాగతుడైన భక్తునిగా చెంతనే నిలిచి ఉన్నట్టు ప్రహ్లాదుని పట్ల అనురాగపూర్ణుడైన తండ్రి వలె వర్తింపమని భగవానునికి శివుడు గుర్తు చేశాను. అక్కడ ఉన్నాడు పాపం కదా, ఎవరు? భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి సంపూర్ణ శరణాగతుడై ఉన్నాడు, దగ్గరకు వచ్చినాడు. కాబట్టి ఓ భగవంతుడా, ఓ నరసింహ భగవానుడా, మీరు శాంతించండి. మరి నీ 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 తండ్రి దగ్గర ఒక పుత్రుడు తండ్రి ఏ విధంగా అయితే వస్తాడో ఆ విధంగా వచ్చేసి సంపూర్ణ శరణాగతితో నీ దగ్గరకు వచ్చినాడు ప్రహ్లాదుడు, ఆయన అనుగ్రహించు అని చెప్పేసి శివుడు చెప్తున్నాడు, రుద్రుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇక తర్వాత ఇంద్రుడు చెప్తున్నాడు. టైం అయిపోయింది, ఆపేస్తాం అయితే ఇక్కడికి. ఏ కృష్ణ, రైట్. శివుడు తర్వాత బ్రహ్మదేవుడు చెప్పిన ఈ 2 శ్లోకాలు, తర్వాత దేవీ దేవతలు ఎవరెవరు వచ్చారో, ఈ 14 లోకాలకు సంబంధించిన లోకవాసులు లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి నరసింహ భగవానుడి యొక్క చేత మరి హిరణ్యకశ్యపుడి యొక్క సంహారాన్ని అనంతరము వాళ్ళంతా కీర్తించడము. ఇక్కడ ఈ శ్లోకాలు 37 నుంచి 41 వరకు చెప్పుకోవడం జరిగింది. ఏదైనా ఏమైనా సందేహాలు ఏమంటే అడగండి కృష్ణ. ఎవరైనా? పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి, నామాచార్య హరిదాస్ ఠాకూర్కి, ప్రభుపాద్కి, లీల గురుదేవ్కి, జై గౌర్ ప్రేమానందే. హరి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.